భూమి మీద ఏది జరిగినా కానీ అది పరలోకం నుండి వస్తేనే జరుగుతుందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. పైన ఒక లోకం ఉంది. భూ సంబంధమైన విషయాలు కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, భూమి మీదనే దృష్టి పెడతా ఉంటారు, భూమిని వాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు, భూలోకంలో ఏదో ఉందనుకుంటున్నారు. కానీ అలాగా చెప్పటం లేదు. పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవరూ ఏది పొందనేరారు. దేవునికి స్తోత్రం. ఈ మాట మరలా మరలా బైబిల్లో ఉంది. ఒకవేళ మనం గమనించమో లేదో ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు కూడా పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇదే మాట అన్నాడు. మరలా చివరిలో, నిన్ను ఏదైనా చేయటానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా అంటే యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, పైనుంచి అనుగ్రహించబడితే తప్ప నీకు ఏ అధికారం రాదు అని చెప్పాడు. ఆయన అదే మాట చెప్తున్నాడు. ఏది రావాలన్నా పైనుంచి రావాలి. మధ్యలో కూడా వాక్యం చెప్తే ఏమన్నారంటే, పైన ఏదో ఉంది, ఏమీ లేదు అనుకోకండి, కనపడదు, వినపడదు, కానీ అన్నిటినీ తన స్వాధీనంలో పెట్టుకుంది. ప్రభావం ఏముంది అసలు పైన? చాలా ఉన్నాయి పైన, అవే ప్రభావితం చేస్తున్నాయని చెప్తున్నాడు. దాన్ని ఎవరు కూడా మార్చడానికి సాధ్యం కాదు. యేసు ప్రభువు వారు అన్నారు, తల వెంట్రుక రాలాలన్నా కూడా చూడండి, వెంట్రుక అంటే విలువ లేని ఒక విషయం మానవ జీవితంలో. మనం మాట్లాడుతూ కూడా ఏమంటాం అంటే వెంట్రుకతో పోలుస్తాం. ఏదైనా అస్సలు విలువ లేనిది, ఎన్నిక లేనిదంటే, ఆ ఎన్నిక లేనిది రాలాలన్నా కూడా తండ్రి అనుమతి లేకుండా రాలదని చెప్పి. పిచ్చుక రాలాలన్నా కూడా, జంతువుల్లో చాలా చిన్న జంతువు, చూడటానికి ఇంత ఉంటుంది, అది సమస్తాన్ని తనలో కలిగిన ఒక లోకం ఉంది. దాని గురించి చెప్తున్నాడు ఆయన. ఆ లోకము యొక్క అధికారం, ఆ లోకం యొక్క ప్రభావం, ఆ లోకం యొక్క అవసరత, ఆ లోకం విషయము ధ్యానం మీకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. పైనుంచి అనుగ్రహించబడితేనే కానీ. ఇప్పుడు తెలిసిపోయింది విషయం ఏమిటి? ఉద్యోగం రావాలన్నా, ఇల్లు కట్టాలన్నా, బిడ్డలు పుట్టాలన్నా, న్యాయం జరగాలన్నా, అపాయం తప్పిపోవాలన్నా, వర్షం కురవాలన్నా, సూర్యుడు ఉదయించాలన్నా, ఏమి జరిగినా కింద పైనుంచి అనుమతితో జరగాల్సిందే. పైనుంచి అనుమతించబడితేనే జరగాలి. దేవునికి స్తోత్రం. అయితే పైనుంచి ఎలా అనుమతి రావాలి? ఎందుకంటే మనమేమో ఇక్కడున్నాం, అవేమో అక్కడి నుంచి రావాలంటున్నాడు. ఇక్కడున్న వారు అక్కడి నుంచి ఎలా తెచ్చుకోవాలి? ఇది భక్తి జీవితం యొక్క రహస్యం. లేదంటే అది మతం అవుతుంది. అర్థం చేసుకోండి. ఈ లోకంలో మాత్రమే మనం పైనున్న లోకానికి మనం ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటే భక్తి వ్యర్థం. పాటలు పాడొచ్చు, ప్రార్థనలు, రకరకాల పనులు చేయొచ్చు. అవన్నీ పైనున్న లోకానికి మనలను కనెక్ట్ చేయకపోతే ఏమాత్రం పనికిరావాయి. వాళ్ళు చేస్తూ వచ్చారు. పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయలు రకరకాలైన పనులు చేశారు. ఎన్ని చేసినా కానీ అవి అక్కడికి చేరేలాగా చేయాలి, అక్కడి నుంచి ఏదైనా తీసుకొచ్చేలాగా చేయాలి, లేక అక్కడి నుంచి వచ్చేదానిని తొలగించుకునేలాగా చేయాలి. ఇది రహస్యం. ఇది దేవుడు చెప్తున్న మాట. పైనుంచి రావాలి. పైనుంచి మనం పైకి వెళ్ళలేము. ఇది ఒక గొప్ప సత్యం. మరలా ఇక్కడున్న వాళ్ళు ఎవరో పైకి వెళ్ళటం సాధ్యము కాదు శరీరంతో. కానీ మన మనవులు పైకి వెళ్ళగలం. ఎందుకంటే దూత వచ్చి ఒకరోజు దానియేలుతో ఈ మాట చెప్తాడు, నీ ప్రార్థన వినిపించింది అన్నాడు. ఆయన గదిలో తలుపేసుకుని ఎవరికి వినపడకుండా చేశాడు. ఎవరికి వినపడకుండా ఆయన చేసిన ప్రార్థన దేవదూత పరలోకం నుండి వచ్చి నీ ప్రార్థన వినిపించింది అక్కడ అన్నాడు. కొర్నేలి గురించి కూడా అదే మాట చెప్పాడు, నీ ప్రార్థన చేరింది అన్నాడు ఆయనతో.
నీ ప్రార్థన అక్కడికి వచ్చింది అన్నాడు, నువ్వేమి ఇక్కడ ఉన్నావు. దీనికి వ్యతిరేకమైంది కూడా నిజమే. కొన్నిసార్లు ప్రార్థన వినపడదు. యేసుప్రభు వారు వాక్యమే చెప్పింది ఈ మాట. దేవునికి చెవులు ఉన్నాయి, నీకు నోరుంది, కానీ నీ ప్రార్థన నీ నోటి నుండి ఆయన చెవుల్లోకి చేరదు. మధ్యలో ఏదో ఉంది ఆటంకపరిచేది. చేరితేనే వినబడితేనే. గ్రహించండి అమ్మ బాగా. ఇది ఈ లోకానికి పరలోకానికి మధ్య జరుగుతున్న ఒక ఏమంటారు ఇంటరాక్షన్, అంటే జరుగుతున్న యొక్క లావాదేవీలు అనుకోండి. ఇవి మన జీవితం మీద పూర్తిగా ప్రభావితం చూపుతాయి. ఏం జరగాలన్నా జరగకూడదన్నా, త్వరపడాలన్నా ఆలస్యం అవ్వాలన్నా. ఇది ప్రత్యేకమైన జ్ఞానం ప్రభునందు ప్రియులారా. మనుషుల మెప్పు మీరు కోరుచున్నారు కానీ వాళ్ళు మీకేం చేయలేరని యేసుప్రభు వారు అన్నారు. ఇంకో చోట కీర్తనల గ్రంథంలో ఉంది, శరీరులను ఆధారం చేసుకునేవాడు మోసపోతాడని, సర్వోన్నతుడైన దేవుని ఆధారం చేసుకునేవాడు ధన్యుడని. ఈ లోకంలో ధన్యకరమైన జీవితం ఎలా తెచ్చుకోవాలి? యేసుక్రీస్తు వారు పైనుంచి కిందకు వచ్చారు. ఇప్పుడు చూడండి, పైనున్న లోకానికి మనం వెళ్ళలేం కనుక ఆ పైనున్న దానిని గురించి చెప్పడానికి అక్కడి నుంచి ఒక ఆయన వచ్చాడు. పరలోకం నుండి దిగి వచ్చాను నేను అని చెప్పాడు. అక్కడేముందో చెప్పటానికి, అక్కడికి ఎలా రావాలో చెప్పటానికి, అక్కడికి ఎలా ప్రార్థన చేర్చుకోవాలో చెప్పటానికి, అక్కడ చేరకుండా ఏది ఆటంకం ఉందో దాన్ని తొలగించుకోవటానికి చెప్పడానికి అక్కడి నుంచి వచ్చాడు. ఈ మధ్యలో సాతాను కూడా ఉన్నాడు పైన. అది కూడా భూలోకానికి పైననే ఉంది, పైనుంచి అనుగ్రహించబడాలి. అందుకే సాతాను ఉంటాడు, ఆ పైన దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఎంత పైన ఉన్నాడు ఎవరికి తెలియదు. ఎందుకంటే హెబ్రీ పత్రికలు ఏముందంటే ఆకాశ మండలము కంటే ఎంతో ఎత్తుగా వెళ్ళిపోయాడంట యేసుప్రభు వారు. అంటే సాతాను ఉండే ఒక ప్రాంతం, ఆ పైన దేవదూతలు పెద్దలు ఉండే ప్రాంతం, ఆ పైన ఎక్కడో యేసుక్రీస్తు వారు, ఆ పైన సింహాసనము. అనేక స్థాయిలు ఉన్నాయి పైన. కింద కూడా ఒకటి ఉందని ఉంది బైబిల్లో, పాతాళ లోకం అని, మృతుల లోకం పాతాళ లోకం అని కూడా ఉంది. అది కూడా ఉంది. కిందకి వెళ్ళొద్దు పైకి రండి అని చెప్పాడు దేవుడు. సజీవుల గురించి మీరు విచారం చేయటానికి కిందకి వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకంటే కొంతమంది సోది అడుగుతారు, మృతుల లోకం నుంచి పిలుస్తారు వాటిని. అవే కిందకి వెళ్ళిపోతే నువ్వు అక్కడికి వెళ్ళి వాటిని అడిగితే వాటికి ఏం తెలుస్తుంది, ఏం చెప్తావు అన్నాడు దేవుడు. అడిగితే నన్ను అడగండి, ఈ దేవుని వాక్యం చెప్తున్నమాట. నీకు కావాలి అంటే నన్ను అడుగు, నేను చెప్తాను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గ్రహించలేని గూఢమైన సంగతులు చెప్తాను నేను, ఎవరికి తెలియనివి, ఎవరు తెలుసుకోలేనివి. సజీవుల నిమిత్తమై మృతుల యొద్ద విచారణ చేయదగునా? తెలియక చేస్తారు చాలామంది. అర్థం చేసుకోండి, తెలియక చేస్తారు. ఇవన్నీ ఎందుకు తెలియాలి? ఎందుకు తెలియాలంటే దేవుని సింహాసనము న్యాయాన్ని ఆధారం చేసుకుని ఉంది. అంటే దైవికమైన చట్టాలు, క్రమాలు, నియమాలు. అర్థమవుతుంది మీకు? నీతి నెరవేర్చడానికి నేను వచ్చాను. ఏదో నీతి ఒకటి ఉంది, అది నెరవేరితే తప్ప ఇక్కడ మనం ఆశించింది జరగదు. దేవునికి మనుషులను దీవించాలని ఉంది, కానీ అది నీతి న్యాయ ప్రకారం చేయాలి. దానికి వ్యతిరేకంగా చేయటానికి లేదు. యేసు ప్రభు వారు వచ్చారు, నాకు బాప్తీసం ఇవ్వన్నాడు యోహాన్ని. యోహాన్ అన్నాడు, అయ్యా నువ్వు నాకు బాప్తీసం ఇవ్వాలి, నేను నీకు ఇవ్వటం ఏంటి అన్నాడు. నేను నీళ్లతో ఇస్తాను, నువ్వు పరిశుద్ధాత్మతో అగ్నితో ఇస్తావు కదా. నువ్వు సృష్టించింది నన్ను, నువ్వు సృష్టిస్తే నీకు నేనేమి ఇస్తానంటే యేసు ప్రభు వారు అన్నారు, అవి కరెక్టే, కానీ నీకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఇక్కడ ఏది జరగాలన్నా, అక్కడి నుంచి ఏది రావాలన్నా నీతి విధి నెరవేర్చాలి, దానికోసం ఈ పని చేయి అన్నాడు. ధర్మశాస్త్రం ఒకటి వచ్చింది పైనుంచి, అది పైనుంచి వచ్చింది. దేవుడు వచ్చి రాసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి వచ్చి.
ఇది ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని. అర్థమవుతుంది ఇప్పుడు. మనకున్న ప్రధానమైన శత్రువు ఎవరు? సాతాను. సాతానుకున్న ప్రధానమైన ఆయుధం ఏమిటి? అర్థమవుతుంది మీకు? యేసుక్రీస్తు వారు చెప్పారు. చాలా విషయాలు డిస్కస్ చేయడానికి ఉన్నాయి. ఒకసారి మళ్ళీ బాగా చూద్దాం. 3 గంటలు 4 గంటలు ఆయన తీసుకొని. బలిపీఠం యొద్ద నీ అర్పణను అర్పించుచుండగా నీ సహోదరునికి నీ మీద విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చినాడలా ముందు ఏం చేయమని చెప్పారు యేసుప్రభు వారు? అంటే నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఎవరు చేసుకుంటున్నారు? అర్థమవుతుంది ఇప్పుడు మీకు? పైనుంచి రావాలి, రాకుండా ఎవరు చేసుకుంటున్నారు? కింద మీరు చేసే పనులు పైనుంచి రావాలి. పైనుంచి దేవుడు ఇవ్వాలనుకుంటున్నారా, ఇవ్వకూడదు అనుకుంటున్నారా? ఇవ్వాలని అనుకుంటున్నాడు. నువ్వు తీసుకోవాలనుకుంటున్నావా? నువ్వు కూడా తీసుకోవాలనుకుంటున్నావు. మరి వస్తున్నాయా? రావట్లేదు. ఎందుకు రావట్లేదు? చాలా విషయాలు ఉన్నాయి. నీతి విధి తెలియజేయడానికి వచ్చాడు ఆయన. నేను ఎందుకు వచ్చాను తెలుసా మీకు అన్నాడు. సమృద్ధి జీవం ఇవ్వటానికి వచ్చాను, మరణాన్ని చీయటానికి వచ్చాను, సాతాను క్రియలు లైవ్ చేయటానికి వచ్చాను. ఎందుకంటే మీకు తెలియకుండా సాతాను మిమ్మల్ని వాడుకుంటున్నాడు. తెలియకుండానే సాతాను మిమ్మల్ని వాడుకుంటున్నాడు. నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని సాతాను వాడుకుంటున్నాడు. నీకు తెలియదు. దేన్ని వాడుకున్నాడు? యేసు ప్రభు వారి దగ్గరికి ఒకరోజు సాతాను వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? ఎక్కడుందా మాట? నీవు దేవుని కుమారుడు అయితే చేసుకొని తినుము. యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చి కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. ఎక్కడుంది అది? దేవుని ఆత్మచేత పరిశుద్ధులైన ప్రవక్తలు రాసిన బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధమైన దేవుడు రాసిన పరిశుద్ధ దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఏకంగా వెళ్ళి దేన్ని వాడుకుంటున్నాడు సాతాను? వాక్యాన్ని మించింది లేదు భూమి మీద. బైబిలే చెప్తుంది, భూమి ఆకాశము గతించిపోయినా వాక్యం నిలిచి ఉంటుంది అన్నాడు. అక్షయమైన బీజం ఇదే అన్నాడు. వాక్యము సమస్తాన్ని సృష్టించింది అన్నాడు. దాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరు వాడుతున్నారు? సాతాను ఎంత శ్రేష్టమైన దాన్ని వాడుతున్నాడు. అర్థమవుతుంది ఇప్పుడు? ఎంత శ్రేష్టమైందన్నా సాతాను వాడుకోగలడు. అర్థం చేసుకోండి. దేన్ని వాడుతాడు, అసలు ఏం చేస్తున్నాడు మీకు తెలియాలి. తెలియకపోతే యేసు ప్రభు చేయబట్టుకున్నాడు. ఒకరోజు వచ్చాక ఆయన చేయబట్టుకుని ఏమన్నాడు తెలుసా? నువ్వేం మాట్లాడుతున్నావు? సిలువ ఎందుకు ఎక్కుతాను అంటున్నావు? నువ్వు అలా మాట్లాడొద్దు, తప్పు ప్రభువా అని అన్నాడు. అయ్యా నువ్వు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నావు? అసలు మైండ్ ఉందా లేదా? ఏమనుకుంటున్నారు తెలుసు జనాలు? అలాగే అనక ఇంకా మళ్ళీ ఇప్పుడు అంటే అన్నాం ఇంకొక మాట. ఎవరు? పేతురు ఆ మాట అంటానికంటే ముందు అప్పటికే సాతానుకు తెలుసు 12 మంది శిష్యులు దేవుడు ఏర్పరచుకున్నారు. అపోస్తలులని పేరు పెట్టాడు. వాళ్ళ కోసం రాత్రంతా ప్రార్థన చేశాడు. వాళ్ళకు దయ్యాల మీద అధికారం ఇచ్చాడు. పైనుంచి ఇచ్చాడు అధికారం. ఎక్కడి నుంచి వచ్చింది? దయ్యాల మీద అధికారం పైనుంచి వచ్చింది వాళ్ళకి. ఈ మధ్యలో ఎవరు ఆపలేరు. రోగాల మీద అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? అది పైనుంచి వచ్చింది. కుష్టు రోగుల్ని లేపమన్నాడు, పక్షవాయువు గలవాళ్ళని లేపమన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? అది పైనుంచి వచ్చింది. ఈ అధికారం 12 మందికి ఇచ్చాడు. కాసుకొని ఉన్నాడు ఇప్పుడు సాతాను. ఎలా వెళ్ళను వాడుకోవాలి? ఈ 12 మందిలో టాప్ ఒకడు ఉన్నాడు. మళ్ళీ అది ఎవరో తెలియాలి. 12 మందిలో ఒకరోజు పేతురు పైకి వచ్చాడు. ఎలాగంటే యేసుప్రభు వారు నేను ఎవరు అని అనుకున్నారంటే తలా ఒక మాట చెప్పారు. ప్రవక్త నువ్వు అన్నాడు ఒకడు, ఇర్మియా అన్నాడు, ఏలియా అన్నారు ఒకడు. ఎవరో మొత్తం మీద గొప్పవాడివే నువ్వు అనుకుంటున్నారు జనాలంటే, మీరేమనుకుంటున్నారు అన్నాడు.
పేతురు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తు అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుప్రభువు వారు అన్నారు, సీమోను బర్యోనా అంటే వాళ్ళ నాన్న పేరు కూడా చెప్పాడు. యోనా కుమారుడు అయిన సీమోను, నీవు ధన్యుడివి. ఎందుకంటే ఈ మాట నేను నీకు చెప్పలేదు, రక్తమాంసములు చెప్పలేదు, దేవుడు నీకు చెప్పాడు కాబట్టి తెలిసింది. కనుక నీకు నేను తాళపు చెవిస్తా అన్నాడు. ఏమన్నాడు? ఎవరికి ఏమైనా అధికారం నీకు ఇస్తాను నేను. తాళపు చెవి, నీవేది ఇప్పితే అది తెరుచుకుంటుంది, బంధిస్తే బంధిస్తుంది. వెంటనే సాతాను వచ్చి ఇప్పుడు 12 మంది అప్పుడు యేసు ప్రభు వారి శిష్యుల్లో టాపు, 12 మందిలో పేతురు టాపు, అందరికంటే గొప్పవాడిని ఇప్పుడు వచ్చి సాతాను వచ్చి ఏం చేశాడు? వెంటనే గ్యాప్ ఏం లేదు, కింద వచ్చినలోనే ఉంటుంది, యేసు ప్రభుని గద్దించాడంట పేతురు. అప్పుడు యేసు ప్రభు వారు సాతానా అన్నాడు. ఎవరిని? ఎవరికైతే తాళం చెవిస్తా అన్నాడో టాప్ శిష్యుడు ఇంకా ఆయన భూమి మీద, ఆయన మించిన వాళ్ళు లేడు. ఆయన వాడేసుకున్నాడు. వాక్యాన్ని వాడుకొని ఉన్నవారిలో మహాభక్తుని వాడుకుంటుంటే యేసు ప్రభు చెప్పాడు. ఏం చెప్పారు? నువ్వు చేసే పనులు సాతాను వాడుతున్నాడు, నీకు తెలుసా? నువ్వు చేసే పనులను సాతాను, నీకు తెలుసా? నేను అందుకే వచ్చా. సాతాను క్రియలు లయం చేయాలి, చెయ్యి. నేను చేసే పనులు నీవు తెలుసుకోవాలి, సాతానాలు ఎలా చేస్తున్నాడో. చెయ్యి అంటాం కాదు, కడిగే తీసి అంటాం కాదు. దైవజనుడు పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి కోసం ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి కోసం ప్రార్థన చేస్తుంటే ఆ కుమారుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట. ఎప్పుడైనా ఒకసారి బాధపడితే సహజం. 3 ఏళ్ళు 2.5 ఏళ్ళు బాధలో ఉన్నాడు. ఏం చేయాలి ఈయనకు అర్థం కావట్లా. ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడు, ఈయన కోసం నువ్వు వచ్చి పాపక్షమాపణ ఒప్పుకో, పశ్చాత్తాపడు, అతని కోసం నువ్వు అన్నాడు. వాడు చేస్తే నేను ఎందుకు పడాలన్నాడు ఈయన. బైబిల్లో చెప్పాడు ఇలాగుంది. తర్వాత పితరుల పాపము, నా పాపం, ఇలా ఒకళ్ళ పాపాలు ఒకళ్ళు ఒప్పుకోటాకు ఉంది. మరణకరము కాని పాపం ఎవరైనా చేస్తే వాళ్ళని దేవుడు క్షమిస్తాడని ఉంది. నీ కుమారుడు మరణకరం కాని పాపం చేశాడు కాబట్టి నువ్వు ఒప్పుకోవచ్చు, అదైతే నువ్వు చేయలేవు. ఒప్పుకున్నాడు. నా కుమారుని పక్షంగా నేను ఒప్పుకుంటున్నాను ప్రభు అని ఒప్పుకున్న తర్వాత దేవుడు అన్నాడంట, ఇప్పుడు నువ్వు ఒప్పుకో అన్నాడంట. నేనేం చేశా అన్నాడంట. నువ్వేం చేసావంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నీ కొడుకు గురించి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడావు. ఏం చేసావు? ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళ నాన్న కూడా ఇదే మాట అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ ఇప్పుడు అర్థమవుతుంది ఏమంటున్నాడు. వాళ్ళ నాన్న కూడా ఏమంటున్నాడు? దేన్ని వాడుకుంటున్నాడు సాతాను? వాడిని దీవించడానికి లేదు, విడిపించడానికి లేదు, రక్షించడానికి లేదు. ఎందుకు లేదు? వాళ్ళ కన్న తండ్రి కూడా వాడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటున్నాడు వచ్చి. దేన్ని వాడుకుంటున్నాడు ఇప్పుడు? అతను చేసిన పాపాలు ఉంటాయి, కావలసినన్ని ఉంటాయి, తెలిసి తెలియక చేస్తాం. పితరులు చేసిన బోళ్ళని ఉంటాయి. వాటన్నిటితో పాటు ఇప్పుడు ఏది కలుపుతున్నాడు? అది పోయింది, ఇది పోయింది. ఏ మాట వాడుతున్నాడు? నువ్వు మాట్లాడిన మాటే. నీ కుమారుడు పైకి రాకుండా దేన్ని వాడుకుంటున్నాడు సాతాను? వాక్యాన్ని వాడేసుకుంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని వాడేసుకుంటున్నాడు, సంఘాన్ని వాడేసుకుంటున్నాడు. మనుషుల మాటలను కూడా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? అపవాది తంత్రములను ఎరిగిన వారము కాము. రే నువ్వు పైకి రావరా అన్నావు అనుకో, ఇంకా సాతాను దాన్ని పట్టుకుంటాడు. ఎగో ప్రార్థన చేసి ఆమె ప్రార్థన చేసి నోటితో ఈ మాట అంది. మేమంటాం కాదు, ఎవరన్నారు? మేము దయ్యాలు, మేము అనే మాట కదా. ఎవరన్నారు? ఎట్లా దీవిస్తావు అంటున్నాడంట. మీకు తెలుసా ఏం జరుగుతుందో? చాలాసార్లు ఒకరోజు పేతురు తన మీద తాను శాపం పెట్టేసుకున్నాడంట. వేరే వాళ్ళు పైకి ఆయనే పైకి రాకుండా ఆయన శాపం పెట్టేసుకున్నాడంట. యేసు ప్రభు శిష్యుడు నువ్వంటే, నేను శిష్యుని కానే కాదు అసలు, నేనెందుకు శిష్యుని అవుతాను, నాకు తెలియను అన్నాడంట. మళ్ళీ కాసేపు ఇంకొక అమ్మాయి వచ్చి, లేదు నువ్వు గల్లీడివి, నీ భాష వాళ్ళ భాషలాగా ఉంది, ఈ ప్రాంతంలో అలా మాట్లాడరు, అక్కడి నుంచి వచ్చావు నువ్వు యేసు ప్రభు శిష్యుడు అని జైల్లో ఆయన్ని తీసుకెళ్ళి నైట్ పగలు ఇక్కడ మంట దగ్గర
నువ్వేం మాట్లాడుతావు నాకు అర్థం కాలేదు అన్నాడు. కాసేపు ఇక మళ్ళీ వచ్చి, ఎందుకంటే అప్పుడు దాకా స్టేజ్ మీద ఈయనగా హైలైట్ అయ్యాడు, జనాలందరూ ఉన్నప్పుడు ఈయన మైక్ పట్టుకొని అజ్జేయండి ఇజ్జేయండి అన్నాడు, బాగా గుర్తుపెట్టుకున్నాడు ముఖం. ఇక్కడికి వచ్చేటప్పటికి కనిపెట్టింది, లేదు నువ్వు శిష్యుడివి అంటే మాట నమ్మట్లేదని ఏం చేశాడు, చెప్పించుకొని మొదలుపెట్టి ఆయన చెప్పించుకున్నాడంట. నేను నా పిల్లలు నాశనం అయిపోవాలి అంటారు. గొడవలు పెట్టేటప్పుడు బయటకు వచ్చి ఏమంటారు, నేను కానీ ఇలాగ చేస్తుంటే మేము అదే అయిపోవాలి ఇదే అయిపోవాలని వాళ్ళు పెట్టు. ఇప్పుడు సాతానికి ఏం కావాలి, ఏం వాడుకోవాలి ఇప్పుడు సాతాను? అమ్మా వాళ్ళకే పైకి రాకూడదని వాళ్ళు పెట్టుకుంటే నీకేం బాధ అంటాడు పోయి దేవుని దగ్గరికి వెళ్ళి. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం. అర్థమవుతుంది మీకు? నీతి విధి నెరవేర్చబడాలి, న్యాయ విధి నెరవేర్చబడాలి. వాక్యం చెప్తున్నాడు ఆయన, ప్రతి మాటకు లెక్క చెప్పాలన్నాడు. అన్నాడా లేదా? మనం విన్నాం చాలాసార్లు. విన్నాం కానీ ఏం చేస్తాం? సాతాను తంత్రం ఏంటి? మనల్ని మనం తిట్టికుచ్చుకునేలా చేస్తాడు, మనల్ని మనం చెప్పించుకునేలా చేస్తాడు. ఒక్కొక్కరిని వాడుకున్నాడు, పాపం చేసేలాగా చేశాడు. భర్త మీద, భర్త భార్య మీద చెప్పుకోవటం మొదలెట్టారు. ఆదాము వాళ్ళు పండు తినేశారు, దేవుడు బయటికి వెళ్ళగొట్టాడు. బయటికి మీద వెళ్ళని బయటికి వెళ్ళన్నాడు. బయటకు వచ్చారు, నీ వల్లే అయింది ఇదంతా అని. బయటకు వచ్చాక ఏం చేశారు? యేసు ప్రభు దగ్గర కూడా చెప్పారు. ఏం చెప్పారు? యేసు ప్రభు దగ్గర ఏం చెప్పారు? దేవుడు అడిగాడు, ఎందుకు తిన్నారయ్యా అన్నాడు. ఎందుకు తిన్నారంటే, ఇదిగో ఇదే పనికి మాలింది, వద్దంటే పెట్టింది, వెనకొండ తినేసింది, దీనివల్లే అన్నాడు. నువ్వు తిన్నావు, నువ్వు ఎందుకు తిన్నావు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. బయటకు వచ్చి రావణ్ అడిగితే, ఆ పాము మోసం చేసి నాకేం తెలుసయ్యా, నేను అమాయకంగా బాగుపడతాను, తిన్నాను, జబ్బు తగ్గుతుందంటే తిన్నాను నేను, అలాగే అదేదో పోతుంది, రోగం పోతుంది, బాధలు పోతాయంటే తినేసాను నేను, నాకేం తెలుసు, నువ్వు తినకూడదు ఎందుకు తిన్నావు అంటే తెలియదు. ఇద్దరు బయటికి వెళ్ళినాను. బయటికి వెళ్ళాక మొత్తం పోయినాయి, ఇంకొట్టుకోవటం మొదలెట్టారు. ఎవరెవరు గొడవ పడుతున్నారు ఇప్పుడు? ఏది జరిగినా ఇప్పుడు ఈయనకి పంట పండించాలంటే చెమట పండించాలి. చెమట గారినప్పుడల్లా ఎవరు తిడతాడు? గుర్తొచ్చినప్పుడల్లా సీరియస్గా గబా ఇంటికి వచ్చి తన్ని మొత్తం ప్లేట్లు దాన్ని ఏమంటాడు, ఇక నా జీవితం నాశనం అయిపోయింది నువ్వు వచ్చినప్పటి నుంచి. నాశనం చేయటానికి వచ్చావు, నువ్వు నాశనం చేయటానికి వచ్చావు అంటాడు 4 సార్లు. సాతాను మాట పట్టుకుంటాడు, రాసుకుంటారా ఏమేమంటున్నాడు, రాసుకోండి అంటాడు. రాసుకుంటాడు. ప్రభు ఆమె నాశనం చేయటానికి వచ్చిందని ఆయనే అన్నాడు. కాసేపు సమాధానం పడ్డాక ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటారు. కానీ ఆ మాట ఉంటుందిగా, నాశనం చేయటానికి వచ్చిందని ఆయన అన్నాడు. మరి ఏంటి అంటాడు. ఏమంటావు? కాసేపు పైకి ఏం కోపం వచ్చినప్పుడు ఏమో దులుపుతుంది ఆయన్ని పట్టుకొని, ఆయన ఏదో చేస్తాడు, దొరుకుతాడుగా అనుకో ముందు ఏం పట్టుకుంటుంది, ఇంకా కాసుకొని ఉంటుంది. ఇంకా మొత్తం 1 గంట సేపు అన్నీ చెప్పిన తర్వాత అవి రాసుకుంటారు. ఇది పరిస్థితి. అక్కడితో అయిందా? అన్నదమ్ములకు పెట్టాడు. ఇప్పుడు కయ్యను హేబెలు కాసుకొని ఉన్నాడు. కయ్యను హేబెలు భార్యాభర్తల మధ్య గొడవ అయిపోతే వాళ్ళగా అన్నదమ్ములు తిట్టుకోవటం మొదలెట్టారు. ఇప్పుడు రోజు ప్రభునందు ప్రియులారా, పైనుంచి నీకు అనుగ్రహించబడాలి చాలా విషయాలు గుర్తుపెట్టుకోండి. పైనుంచి రాకుండా మనం చాలా ఆటంకాలు చేసుకుంటున్నాం. ఎవరైనా అధికారం కలిగిన వాళ్ళు, వాక్యం చెప్తుంది పైనుంచి అధికారము. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమాపత్రిక 13వ అధ్యాయం, రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1-2 వచనాలు. మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని. రోమా 13:1-2 వచనాలు. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నారు. ఎదిరించువారు తమ మీదికి తామే ఏంటంట? సాతాను పెద్ద కష్టపడక్కల్లా. ఏం చేయాలి?
పైనోడికి ఎదిరిస్తే చాలు. అధికారము ఏముంది? ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలైనగా దేవుని వలన కలిగినవి తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి మనం ఏం చేస్తాం? శిక్ష తెప్పించాలి పలానా మనిషితో. సాతాను అనుకున్నాడు, ఏం మీద నక్షత్రం ఉంది, ఏమో మీద దేవుని కృప ఉంది, ఏమను పుట్టేటప్పుడు దేవుడు వాళ్ళ అమ్మ నాన్న తాత మొత్తం దేవునికి ఇచ్చారు, అందుకని దేవుడు దీవిచ్చాడు, నక్షత్రం కనపడుతుంది, ఇలాగే వదిలితే చాలా పెద్ద మనిషి అయి భూమి మీద సమస్య చేస్తుంది. ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇక నలుగురు చేరతారు పక్కన, రేపుతాడు. ఏం లేదు, నువ్వు భలే ధైర్యం అసలు ఎవరిని లెక్క చేయవు, నువ్వు భలే ధైర్యం అసలు ధైర్యం ఎవరు లెక్క చేయవు, భలే ధైర్యం నువ్వు ఎవరు లెక్క చేయవు అంటూ ఉంటారు. ఇని ఒకరోజు ఏమంటారు ఇంకా పై అధికారులు, నువ్వు రా అంటే నేను రాను పో, రాను పో అంటే రామ్మాయి అంటే రాను పో అందనుకో, ఏమైంది? ఏం చేసినట్టు? అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమం ఎదిరించుచున్నాడు, ఎదిరించేవారు తమ మీదకి తామే. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? ఉందా లేదా? కొత్త నిబంధనలో శిక్ష తెచ్చుకుందరు. పైన ఉన్నారు ఎవరు, మన పైన ఎవరున్నారో మనకు తెలియాలి ముందు. హైరార్కీ అంటే అధికార క్రమంలో ఒక మనిషి కంటే పైన ఎవరెవరు ఉన్నారు? తల్లిదండ్రులు ఉన్నారు, గురువులు ఉన్నారు, సేవకులు, యాజకులు, ప్రవక్తలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యం ఉంది, ఏమేమి ఉన్నాయో పైన అన్నీ ఉన్నాయి. మన కింద కొంతమంది ఉంటారు, వీళ్ళంతా కింద ఉంటారు, వీళ్ళంతా పైన ఉంటారు. పైన ఉన్న వాళ్ళతో ఎలాగుండాలి? నీ జీవితం నీ ఇష్టం, నువ్వు కష్టపడి బతుకుతున్నావు. మన స్వతంత్రంలో మనం సినిమాల్లో చెప్తారు ఈ మాట, వాడు తిరగబట్టం చూపెడతారు సినిమాలు, హైలైట్ చేసి సాతాను తంత్రం ఏం చేయాలి? దేశం మొత్తం తిరగబడేలాగా ఏం చేయాలి? దేశం మొత్తం తిరగబడేలాగా ఏం చేయాలంటే ఒకటి తిరగబడుతున్నట్టు సినిమాలో చూపించి ఆడు పెద్ద హీరో అయిపోయినట్టు చూపించాలి. ఇటు తిరగబడి పెద్దోడు అయిపోయి మనం కూడా తిరగబడదాం అని ఒకడికి అనిపిస్తుంది. చూసి ఏమవుద్ది? వాడు తిరగబడ్డాడు, మనం కూడా తిరగబడదాం అని. ఎవరికి తిరగబడతారు? పైన అధికారము అధికారము దేవుని చేత కలిగింది, పైనుంచే వచ్చింది. విన్నాం కదా మనం, పైన అధికారము పైనుంచి వచ్చింది. ఇప్పుడు సాతాను తంత్రం ఏంటి? సాతాను ఎవరిని వాడుకుంటున్నాడు? మన మాటల్ని, మన పనులని, మనం చేస్తున్న క్రియలని అంతా చాలా తంత్రంగా వాక్యాన్ని వాడుకున్నాడు, దైవజనులను వాడుకున్నాడు. ఒకసారి రాజుగారు ఒక ఆయన వెళ్ళి ఏం చేస్తాడంటే, రాజుగారు వెళ్ళి దేవుని మందిరంలో నియమం ఏంటంటే, ఆయన ఒక నియమం పెట్టారు. దేవుని మందిరంలో నియమం అంటే లోపలికి ఎవరు రాకూడదు, యాజకులు వెళ్ళాలి. రాజుగారు తలుపు దగ్గర ఉండాలి. అక్కడ నువ్వు బలి అర్పించి దీవెన తీసుకో, దేశం మొత్తానికి నువ్వు రాజు. కానీ మందిరంలో నువ్వు రాజువు కాదు, మందిరంలో ఆయనే రాజు, నువ్వు రాజువు కాదు, నువ్వు బయట ఉండాలి. ఒక రాజు ఏం చేశాడు? గర్వించి నేను ధూపం వేస్తానని లోపలికి వెళ్తాడు. అప్పటి వరకు చాలా దీవెన ఉంటుంది ఆయన మీద, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అంతా మంచిగా ఉన్నారు, ఆయన మంచిగా ఉన్నాడు, బాగా దీవెన ఉంది. గర్వించి ఏం చేశాడు? పక్క దేశాల్లో వాళ్ళు దేవతలను ఆరాధించేటప్పుడు రాజులే యాజకులుగా ఉంటారు, ఇక్కడ అలా లేదు. ఆయనకి ఎందుకు చేద్దాం అనిపించింది, లోపలికి దూరతాడు. వీళ్ళు చెప్తారు, అయ్యా నువ్వు వేయకూడదు, నువ్వేమనుకోవద్దు, సీరియస్ అయిపోతాడు వాళ్ళ మీద. ధూపం వేస్తుండగానే కుష్ఠరోగం పుడుతుంది ఆయనకి. జీవితకాలం మందిరంలో కాదు కదా, తన ఇంట్లో కూడా ఉండటానికి లేకుండా ఊరు బయట పెడతారు ఆయన. ఎందుకంటే ఏమొచ్చేసింది? కుష్ఠరోగం వచ్చేసింది. ఇప్పుడు ఎవరు చేసుకున్నాడు ఇలాగా? ఎవరు చేసుకున్నారు? ఆయనే తెచ్చుకున్నాడు, తెలియక. అర్థమవుతున్నాం మనకి. అపవాది అంతే, మానవుల యొక్క తిరుగుబాటు. దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది, ఏమని చెప్తున్నాడంటే, విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదైతే మీ పాపలు మీకు ఆయనకి అడ్డం వస్తున్నాయి. మరేం చేయాలి?
ఏం చేయాలంటే ఒప్పుకోమన్నాడు దేవుడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఈ పని మనం చేయాలి. అప్పుడు ఏమేమైతే మనకు ఆటంకాలు ఉన్నాయో, సాతాను ఏమేమైతే వాడుకున్నాడో అవి వాడుకోవటం లేకుండా అయిపోద్ది. లేదంటే సాతాను ఏం చేస్తాడు? వాడుకుంటూ ఉంటాడు. అదే ఒప్పుకొని విడిచిపెట్టాలి, కనికరం పొందాలి. కనికరం ఇచ్చాడు యేసుప్రభు వారు, చూపించాడు కిందకు వచ్చి, ఇదిగో క్షమిస్తున్నాను, ఇక పాపం చేయొద్దు, బాగుండు, ఇప్పుడు చేసినన్ని నేను వదిలిపెడుతున్నా, బాగుండు అన్నాడు. మళ్ళీ పిలిచి చెప్పాడు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇక పాపము చేస్తే అపవాది పోయి ఏమంటాడంటే, నీ బైబిల్లో నువ్వేం రాసావంటే, ఇది నువ్వు రాసిందేనా? నేను రాసిందే. దేవుడిని అడుగుతాడు, అయ్యా మీరు రాసిందేనా? నేను రాసిందే. మీరు రాసిన బైబిల్లో మీరు ఏం రాశారంటే, దీన్ని తీసుకుంటాడు, అక్కడికి వెళ్తాడు, ఫలానా మనిషి ఇదిగో. రోజు ప్రభువునందు ప్రియులారా, పైనున్న లోకం నుండి గొప్ప ఆశీర్వాదాలు భూమికి పరలోకానికి నిత్యంగా యేసుప్రభు వారు ఉన్నారు. అక్కడికి లేదేం తెచ్చుకోవచ్చు. శిష్యులకి ఇచ్చాడు, నా నామమును మీకేది ఇష్టమో అది అడగండి, మీరు అక్కడికి వచ్చి తెచ్చుకోండి. మీకు ఇక్కడ ఏం కావాలన్నా అక్కడికి వచ్చి మీరు తెచ్చుకోండి. అవకాశం ఇచ్చారు. సాతాను ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి తెచ్చుకోకుండా ఉన్నాడంటే సాతాను ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి తెచ్చుకోనీయకుండా చేయాలి. అర్థమవుతుంది మీకు? నిబంధన చేసుకున్నారండి కొంతమంది. పోయినసారి చెప్పానా మీకు? కొంతమంది పాస్టర్ గారు, సంఘస్థులు నిబంధన చేశారు, ప్రార్థన ఇలా మేము చేస్తాం, ఇలాగ కొన్ని కావాలని. ఇక అది కానీ వాళ్ళు నెరవేర్చారంటే వాళ్ళు అడిగిందన్నీ జరుగుతాయి. దాన్ని ఎలాగైనా లాస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎలా చెడగొట్టాలి? పుస్తకాలు తీశారంట మొత్తం, వీళ్ళ ఇంట్లో బలహీనతలు ఏంటి, వీళ్ళ నాన్నదేంటి, తాతదేంటి, ముత్తాతదేంటి, ఇటేపు వీళ్ళది తీశారంట, వీళ్ళదేంటి. నిబంధన మీరేలాగే చేస్తే చాలు, నిబంధన వాళ్ళు మీరేలాగే చేస్తే చాలు, అంత స్థాయి ఆశీర్వాదం లేకుండా అవుతుంది. మాస్టర్ గారికి ఊరు బయట పెద్ద బంగ్లా ఇచ్చారంట కానుక. సాతాను పంపాడు కొంతమందిని, వీళ్ళు అలాగే చేస్తే మనం ఉండం, వాళ్ళు అలా చేయకూడదంటే ఏం చేయాలి? వీళ్ళని ఆపాలంటే ఏం చేయాలి? ఎక్కడుంటే ఆయన ఊరుకోడు. ఊరు బయట పెద్ద బంగ్లా బహుమతికి ఇచ్చాం, పాస్టర్ గారు మీరు చాలా బాగా వాక్యం చెప్తున్నారు, నువ్వు చాలా బాగా నచ్చావు నువ్వు, అందుకే నీకు నేను పెద్ద బంగ్లా ఇచ్చేసారు ఆయన ఊరు బయట. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కుదరదు, ఇప్పుడు ఆయనకి టైం పడుతుంది, వేరు చేసి పడి. ఇక్కడ వీళ్ళకి ఏం చేయాలి? ఏమకి కోపం ఎక్కువ, ఒక ఆమెకి కోపం ఎక్కువ అంట. వాళ్ళ అమ్మగారి మీద కోపం ఉంది ఆమెకి. వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ అమ్మకి బతిలేదు, చనిపోయింది, కానీ కోపం ఉంది. కానీ ఈమెకు దూరదృష్టి ఉంది, దర్శన వరం ఉంది, చూస్తుంది. దీన్ని వాడుకోవాలి. ఏం చేయాలి? ఒక ఆమె వచ్చిందంట ప్రార్థనలోకి, ఆమె ఇల్లే చేయనీయకూడదు. వచ్చేమంది, మీ అమ్మలా మాట్లాడుతున్నావు అందంట. ఏమంది? చూసి గుచ్చింది, మీ అమ్మలా మాట్లాడుతున్నావు. వాళ్ళకి వాళ్ళ అమ్మ అంటే పడదుగా, రైజ్ అయిపోయింది. నన్ను అంటావా నువ్వు, ఎంత మాట అది ఇదని. ఇంకా మొత్తం ప్రార్థన మీద లేదు, మైండ్ అంతా దేని మీదకి వెళ్ళిపోయింది? సమాధానం పోగొట్టి ఏం చేయాలి? పైకి వెళ్ళకుండా చేయాలంతే. వీళ్ళు పైకి వెళ్ళకూడదు, వీళ్ళు ఏం తెచ్చుకోకూడదు. ఏం చేయాలంటే అవి చేయండి, అది అర్థమవుతుంది. రోజు ప్రభువునందు ప్రియులారా, ఏది రావాలన్నా పైనుంచి రావాల్సిందే. పైకి వెళ్ళి తెచ్చుకునే అవకాశము దేవుని బిడ్డలకు ఉంది. అయితే కొన్ని ఆటంకాలు మనం ఒప్పుకొనని పాపాలు కానివ్వండి, లేకపోతే కప్పుకొనని మాటలు కానివ్వండి, లేక తెలియక చేసిన తప్పులు కానివ్వండి, లేక మనం మీరే నిబంధనలు కానివ్వండి,
సాతాను తంత్రాలు కలిగిన వ్యక్తి. ఎవరిని వాడుకుంటున్నాడు ఇప్పుడు? దొరికిన వాళ్ళందరినీ వాడుకుంటున్నాడు. ఏం చేస్తే వీళ్ళు దేవుడు వీళ్ళ కొరకు చేసిన కార్యాన్ని వీళ్ళు నష్టం చేసుకుంటారు. దాస్ అనే అబ్బాయి వచ్చేవాడు మన దగ్గరికి, వీళ్ళకి తెలిసి ఇంత మునుపు 2 సంవత్సరాలు చక్కగా ప్రార్థనలో ఎదిగాడు. కొత్తగా ప్రార్థన చేసి ఆ పిల్లోడికి ముందే కనబడిపోతున్నాయి అన్నీ. దేవుడు చెప్పేస్తున్నాడు ఇలా జరుగుతుందంటే. ఎక్కడో రాజమండ్రిలో వాళ్ళ తమ్ముడు చేసి చెప్తున్నాడు. ఫోన్ చేసేట్టు గాడు, యారా నీ గురించి ఇలా కనపడుతుంది నిజమేంటే, నిజమే అన్నయ్య నీకెలా తెలిసిందని ఆశ్చర్యపడాడు. నాకు తెలిసింది ఎలాగా అంటున్నాడు. ప్రార్థనలో కనపడిపోతున్నాయి అన్నీ, చాలా కనపడుతున్నాయి. నాకు కూడా చెప్పాడు ఒకసారి ఇలా చేస్తున్నావు నువ్వు అని. నేను మర్చిపోయా, నిజంగానే జరిగింది అది. 4 రోజుల తర్వాత నేనే చేసి అలాగా. ఫాస్టర్ గారు మీరు ఇలా చేస్తున్నారు అన్నాడు. అంటే నాకు పిలిచి ఏదో ఇస్తున్నావు అన్నాడు. ఏం మర్చిపోయా, నిజంగా నేను ఇచ్చా. అప్పుడు గుర్తొచ్చింది చెప్పాడు ఈ మాట అని. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి ఇప్పుడు? ఎలా చెడగొట్టాలి? ఏం చేయాలంటే అతనికి ఉన్న బలహీనత ఏంటంటే బాలకృష్ణ ఫ్యాన్. డైలాగ్ కింగ్ బాలకృష్ణ ఫ్యాన్ అండి. టీవీ చూడలేదు, సంక్రాంతి ఏదో కొత్త సినిమా రిలీజ్ సినిమా వేసాడు. మనోడికి ఫ్యాన్. డైలాగులు అంటే బాగా ఇష్టం, బాగా నాతో కూడా చెప్పాడు. బలి చెప్తాడు డైలాగ్. అసలు చెప్పాలంటే ఆడు తర్వాతే అంటాడు. సరేలే మంచిది. ఇప్పుడు ఏమైంది, అదొక్కటి చూశాడు. ఆ డైలాగులు చూద్దాం ఒకసారి అని చూసి సినిమా మొత్తం చూశాడు. ఒక సినిమా వేసి ఆపుతారా సంక్రాంతికి? అటు 3 రోజులు రాత్రి పగలు వేసాడు, మొత్తం చూశాడు. ఎప్పుడైతే చూశాడో ఏం పోయింది, తలుపు తెరిచాడు. తలుపు తెరిచేటప్పటికి పేకాట మానేశాడు. ఇంతకుముందు స్లోగా పేకాటకి లాగారు ఆయన్ని. పేకాటకి వెళ్ళాడు మెల్లగా. పోయినన్ని మళ్ళీ వచ్చినాయి. అర్థమవుతుంది మీకు? ఇక తెలుస్తుంది, చెప్తున్నాడు. అరే నేను ఇలా చేశానని అందుకు ఇలాగైంది అంటున్నాడు కానీ మళ్ళీ మారలేకపోతున్నాడు. పాస్టర్ గారు ఒక ఆయన చెప్పాడు, నేను చెప్పా ఉపవాస ప్రార్థన చేయను 40 రోజులు అని. 40 రోజులు ప్రార్థన చేశాడు చక్కగా. నువ్వేం చేయటానికి వెళ్ళావు? నీకు అది మంచి పని కాదని తెలుసు. ఓ పక్కన తెలియనివాడు అయితే పోనీ అది తెలియదు. నీకు తెలిసి నువ్వు వెళ్ళావు. వెళ్ళేటప్పటికి ఏం చేసావు? తలుపు తెరిచావు. తలుపు తిరిగేటప్పటికి ఏమని జరిగింది? కాసుకొని ఉంది, పడ్డాడు దెబ్బ. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే పడినప్పుడు మోకాలు చిట్లింది. మోకాలు చిట్లి ఇప్పుడు మోకాలు ప్రార్థన చేయలేకపోతున్నాడు. మా నష్టం ఏంటి? 40 రోజులు మోకాలు ప్రార్థన అంటే మోకాలు ప్రార్థన ఇట్లా పళ్ళు బిగించి చేశాడు. పాపం అలవాట్లేదు, చెయ్యాలని తీవ్రంగా ఉన్నాడు కాబట్టి చూశాడు కొంతమంది చేసేవాళ్ళు. వీళ్ళు చేస్తున్నారు, నేను కూడా చేయాలి. తెగ చేశాడు 40 రోజులు. వీడు మోకాలు ప్రార్థన చేస్తాడు, ఈయన ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? రా బావా అంటారు వాళ్ళు. అక్కడ వాళ్ళు ఇక ఇవేమో ఏందయ్యా మరి వాళ్ళేమో ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, వద్దంటే బాగోదు అంటుంది. ఏమో అలా మాస్టర్ అంటే అత్తమావ మేము పోతాం అంటున్నారు వాళ్ళు. ఈయనకేంది అక్కడ డ్యాన్స్ పెట్టి వాళ్ళు డ్యాన్సులు చేయటం, ఈ డ్యాన్సులు గుర్తొచ్చి సరే మనమైతే దాంట్లో ఏం పాల్గొనం, మనకి దానికి సంబంధం లేదు, తినేది కూడా ఏం లేదు, కాకపోతే రమ్మన్నారు వెళ్ళకపోతే బాగోదు అన్నట్టుగా. అసలు కారణం ఏంటి? చూడాలని ఉంది. చూసి ఉన్నాడు, ఇంత మునుపు చూసి ఉన్నాడు. ఇప్పుడు అది చూస్తే కొద్దిగా సరదాగా ఉంటుంది. ఆడేలాగా చేస్తాడు, ఈమెలో చేసి ఈ చూద్దామని వెళ్ళాడు. వెళ్ళాక ఏమైంది? మోకాలు ప్రార్థన ఆపాలి. మోకాలు ప్రార్థన మోకాలకి దెబ్బ తగలాలి. మోకాలు దెబ్బ తగలని ఊరికే తగలదుగా, పడాలంటే ఇక్కడ పడ్డు, ఆడికి తీసుకెళ్ళాలి. తీసుకుపోయింది, పడ్డాడు. ఇప్పుడు మోకాలు నొప్పి వచ్చి ఇక మోకాలు ప్రార్థన చేయలేకపోతున్నాడు. అర్థమవుతుంది మీకు? అపవాది తంత్రములు అంటే సాతాను పరలోకం నుంచి వచ్చే ఆశీర్వాదాలు మధ్యలో ఆపటానికి దానియేలు ప్రార్థన చేసినప్పుడు వినపడింది అన్నాడు దూత. నువ్వు చేసిన రోజు వినపడింది, కానీ 21 రోజు పట్టింది మధ్యలో పోరాటం ముగించుకుని రావటానికి. మధ్యలో ఆపుతున్నాడు. ఎందుకు ఆపుతున్నాడు? ఎందుకంటే కొన్ని చట్టాలు నియమాలు ఉన్నాయి. అర్థమవుతుంది మీకు?
కొన్ని చట్టాలు నియమాలు ఉన్నాయన్నమాట. చట్టాలు నియమాలు ఉన్నాయి. దైవజనుడు ఒక ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? ఇందాక ఎవరైతే నీ కుమారుడికి వ్యతిరేకంగా నువ్వు అన్న మాట సాతాను వాడుకుంటున్నాడని చెప్పాడో, ఆయనకు మొదటిసారి దేవుని దగ్గర జరిగిన అనుభవం ఏంటంటే, ఆయన మంచి భక్తిపడు, ప్రార్థనాపడు అయినప్పటికీ ఆయన ఏం పైకి రావట్లా. ఎందుకు పైకి రావట్లా? ఆయన ఎందుకు పైకి రావట్లంటే, ప్రార్థన చేసినప్పుడు ఒక ఆమెకు దర్శన వరం ఉంది. ఆమె ప్రార్థన చేసి, అయ్యా మీ వాళ్ళు ఏం చేశారంటే పితరులు ఒక దేవతకి వాళ్ళు నిబంధన చేసుకున్నారు. దేవత పేరు చెప్పిందంట. ఏం పేరు అంటే చదువుకోలే కానీ అక్షరాలు చెప్పింది. ఈ అక్షరాలు, ఇది పేరు. అక్షరాలు చెప్పేటప్పటికి అదేంటో కొట్టారు. ఆ దేవత పేరు ఎప్పుడు వినలే అసలు వీళ్ళు. ఎవరికి తెలియదు. అప్పుడు ఎప్పుడో జరిగిందంటే, ఎన్నో తరాల క్రితం. దేవత పేరు కొట్టారు. కొట్టేటప్పటికి ఆ దేవత చేసే పని ఏంటంటే, అది మొత్తం ఏమంటారు, సక్ చేస్తుంది అంట. సక్ చేయటం అంటే ఏంటి? సక్ చేయటం అంటే మొత్తం గుంజేస్తుంది అన్నమాట. లాస్ చేస్తుంది. లాస్ చేసి దేవత అంట. ఆ దేవతకి ఇచ్చారు. నీకు అందుకే నీకు అప్పుడు దాకా అర్థం కాలే, ఏందా ప్రాబ్లం, అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకుంటున్నాడు. అక్కడ ఇచ్చేసారు. నువ్వు పాపాలు అయితే క్షమించబడిని. కానీ ఇప్పుడు సాతాను ఏమంటున్నాడు? వాళ్ళు ఇచ్చారు అంటాడు. ఎవరు ఇచ్చారు? వాళ్ళే ఇచ్చారు అంటున్నాడు. వాళ్ళే నిబంధన చేశారయ్యా, ఆ నిబంధన తెంచుకోలేదు నీకు తెలియక. అది అలాగే ఉంది. దాన్ని వాడుకుంటున్నాడు సాతాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ నిబంధన వ్యతిరేకంగా నువ్వు ప్రార్థన చేయి. కొట్టేసి ఇంక నాకు నిబంధన లేదని నువ్వు చేసుకోవాలి. నా పేరు పెట్టి ఇలాగ మీరు తీసేసుకో అని చెప్పి అప్పటి నుంచి ఆయన అర్థమవుతుంది మీకు. ఇప్పుడు దానియేలు ప్రార్థన 21 రోజు ఎందుకు ఆగింది? ప్రార్థన వెళ్ళింది కానీ జవాబు రావటానికి 21 రోజు పట్టింది. ఎందుకు పట్టింది? మొదటి రోజు వినపడింది. 21 రోజు కానీ ఎందుకు భూమి మీదకి రాలేదు? ఎందుకంటే మధ్యలో సాతానుకు కొంత ఏమంటారంటే, ఈ దైవికమైన న్యాయాలు చట్టాల ప్రకారం యేసుప్రభు వారు చెప్పారు, పేతురు సాతాను నిన్ను కోరుకున్నాడు అన్నాడు. దేవుని దగ్గరికి వచ్చి సాతాను ఏం చేశాడు? నేను పరీక్షించాలి ఇప్పుడు ఇన్ని అని కోరాడు. నిన్ను పరీక్షకి పెట్టాల్సిందే. కాకపోతే నేను ప్రార్థన చేశా, నువ్వు జయించాలని ప్రార్థన చేశా, కానీ పరీక్ష పడతావు నీకు. యోబు గురించి కూడా అంతేగా. సాతాను తనకున్న కొన్ని చట్టాలు ఇవన్నీ బైబిల్ బాగా చదువుతాడు, చరిత్ర మొత్తం చదువుతాడు, మొత్తం సృష్టిలో ఉన్నవన్నీ చదువుతాడు. ఎలా వాడుకోవచ్చు దేన్నైనా వాడుకొని ఆయన కొన్ని తీసుకుంటాడు అనుమతులు. ఆ అనుమతులు తీసుకున్నప్పుడు ఏదో ఒకటి మనం లాస్ చేసుకోకుండా. పారసీక దేశంలో ఉన్నారు వీళ్ళు, బబులోన్ దేశంలో ఉన్నారు. వీళ్ళేమో యూదులు. తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని బానిసత్వంలోకి పంపుతానని చెప్పాడు. మీరు వద్దన్న పనులు చేస్తున్నారు కాబట్టి కొంతకాలం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి పంపుతాను, పక్క దేశంకి వెళ్తారు అన్నాడు. పక్క దేశం దేవునితో నిబంధన ఉన్న దేశం కాదు, అది సాతానుతో నిబంధన ఉన్న దేశం. దేవుని ప్రజలు సాతానుతో నిబంధన ఉన్న దేశంలోకి వెళ్ళారు. అక్కడ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు నీతిమంతుడు, ప్రార్థన వెళ్ళింది. దేవదూత రావటానికి సాతాను ఏమంటాడు? మా దేశం నువ్వు రాకూడదు అంటాడు. అన్ని రోజులు ఎందుకు ఆగాడు? వచ్చిన వ్యక్తి సాధారణమైనవాడు కాదు. గాబ్రియల్ అంటే దేవుని సన్నిధిలో నిలబడతాడు. ఎర్రని రాతిలాగా ఉన్నాడంట, అగ్నిలాగా. చూడగానే పడిపోతున్నారు పెద్ద పెద్దోళ్ళు. అలాంటి వ్యక్తి దేవుని దగ్గర నిలబడటం మామూలు విషయం కాదు. ఎప్పుడు ఉంటాడు దేవుని? అంత పెద్ద దూతను కూడా ఎలా ఆపాడు? మిఖాయేలు వచ్చాడంట సాయం చేయటానికి. మిఖాయేలు అంటే సైన్యాధిపతి. దేవుని సైన్యాధిపతి వచ్చి ఆ దూతలను పక్కకు కొడితే కానీ ఈయన రాలేపాడు. ఆ పెద్దోడు దిగాల్సి వచ్చింది. ఈ పెద్ద ఆయన ఆపారు. ఎందుకు ఆపారు? కొన్ని నియమాలు చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి సాతానికి. ఇది మా దేశం, పారసీక దేశంలో నువ్వు ఎట్టొస్తావు? నువ్వు వెళ్ళు, కావాలండి ఇజ్రాయెల్ వెళ్ళు, నేను ఎవడ వద్దంటలేదు కదా అంటాడు. నువ్వు రావటానికి లేదు అంటాడు. నేను వెళ్తా, నేను ప్రార్థన చేస్తున్నాడు అంటాడు. ఆయన ప్రార్థన చేసిన ఇది మా దేశంగా నువ్వు రావటానికి లేదు. ఇదే జరిగింది వాళ్ళిద్దరి మధ్య. 21 రోజు జరిగింది ఇది. ఈ మధ్యలో ఎక్కడైనా దానియేలు కానీ ఆపుంటే ఇంకంతే అయిపోయేది, జవాబు వచ్చేది కాదు. ఈయనేమో ఇప్పుడు పట్టుదల కలిగి ప్రార్థన చేయమని దేవుడు చెప్పింది. అందుకే విడవక చెప్పాడు కదా, వారి విసుగక నిత్యం ప్రార్థించుచుండవలేనంటకు. ఈ ఉపమానం చెప్పాను. ఉపమానం ఏంటంటే న్యాయాధిపతి న్యాయం అంటున్నాడు. ప్రార్థన గురించి మాట్లాడుతూ న్యాయం ఎందుకు మాట్లాడుతున్నావు? దైవికమైన న్యాయాలను బట్టి ప్రార్థన యొక్క కృప అనే ఒక క్రమం జరుగుతుంది. అర్థమవుతుందా మీకు? యేసుప్రభువు వారు శిలువ మీద సాతాను తల పగలగొట్టాడు.
కానీ పేతురు ఏం రాశాడంటే, మీ శత్రువు సాతాను గర్జించే సింహం వల్లే తిరుగుతున్నాడు అన్నాడు. యేసు ప్రభు సాతాను తలకాయను శిలువ మీద పగలగొట్టిన 50 సంవత్సరాల తర్వాత రాశాడు ఈ మాట. అప్పుడే దేవుడు సమాప్తమైంది అన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు సాతాను గర్జించే సింహంలో ఎలా తిరుగుతున్నాడు? అప్పుడే అయిపోవాలి కదా. ప్రకటన గ్రంథంలో ఉంది, సాతాను ఏది కాలం అంతంలో సాతాన్ని, మరణాన్ని, శాపాన్ని దేవుడు నాశనం చేస్తాడు. అప్పుడు దాకా ఏదో రకంగా ఇక్కడ ఉంటాయి. వీటిని వాడుకోవటానికి మనం సాతాను చేతికి ఇచ్చామనుకో అవకాశాలు, కర్ర తీసుకుని ఇక కొట్టకుండా ఉంటాడా? తీసుకెళ్ళి చేతిలో పెడితే మెష్ పెట్టారు. ఈ మెష్ పెట్టారు. ఎందుకు పెట్టారు? నేను తలుపు తీసాను అనుకో, దోమలు వస్తాయి, అప్పుడు ఎవరు తప్పు? అర్థమవుతుందా? మెష్ లేకపోతే, మెష్ లేదు దోమలు వచ్చేస్తున్నాయి, ఇల్లు బాగాలేదు అని వచ్చినాయి. మెష్ పెట్టారు, అన్ని మెష్లు పెట్టారు. నేను తలుపు తీసా, దోమలు వస్తున్నాయి. దోమలు వచ్చి కుట్టకుండా ఉంటాయా? కొడతాయి. తీసింది ఎవరు? నేనేం చేయాలి? తీసుకోకుండా ఉండాలి. దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చారు మనకి, జాగ్రత్తగా మీరు ఉండండి అని. మనం కొద్దిగా సందు వదిలేమనుకోండి, తెలిసి కానీ తెలియక కానీ, అర్థమవుతుందా? పైనుంచి అనుగ్రహించకుండా ఎవడు ఏది పొందనేరడు. అది పైనుంచి రావాలంటే మధ్యలో కొన్నిసార్లు మనం రాకుండా పాపాలు ఆటంకం కలిగిస్తాయి. తర్వాత పూర్వీకులు ఉన్న శాపాలు ఆటంకం కలిగిస్తాయి. మనం అనవసరంగా వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఆటంకం కలిగిస్తాయి. అర్థమవుతుంది మీకు? తర్వాత తెలియకుండా చేసిన ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి, ఇన్ని బైబిల్లో ఉన్నాయి. అయితే దేవునిలో గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే, మనం దేవుని దగ్గర గడిపే కొద్దీ బైబిల్లో ఉన్న మాటలు చూసుకొని చక్కగా దాని ప్రకారం మనం చేయటానికి ప్రయత్నం చేస్తామంటే చాలా గొప్ప దీవెనలు దేవుడు ఇచ్చారు. ఆయనే వచ్చాడు మనలో నివాసించి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే తెలివైనవాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని ఓడించినోడు. ఆయనే మనలో ఉన్నాడు. ఇప్పుడు ఎందుకని? ఎన్ని పనులు సాతాను చేసినా మనం కరెక్ట్గా నిలబడటానికి వచ్చాడు. మనం ఒక్క పని చేయగలిగితే చాలు, తప్పకుండా ఆశీర్వాదాలు ఖచ్చితంగా మాట ఇచ్చినవన్నీ కూడా వస్తాయి. అర్థం చేసుకోండి. చాలాసార్లు పాపము క్షమాపణ పొందుతుంది, కానీ మనం పరిహారం చేయాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. పరిహారం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనం. కనుక ఇప్పుడు మనం చేస్తున్న ధ్యానం, భూమి మీద పరలోకానికి అధికారం ఉంది, పైలోకాలకి అధికారం ఉంది. ఆ అధికారం సర్వాధికారి అయిన దేవుడు మనకు తోడున్నాడు. అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు నువ్వు, కానీ ఇది నీకు తెలియాలి. ఈ క్రమము, ఈ యొక్క విధానం నీకు తెలిస్తే అన్నీ మనకు వచ్చేస్తాయి. మనం నిర్లక్ష్యం చేసినా, తెలియక సాతానుకు అవకాశం ఇచ్చినా, అపవాది దొంగ, కానీ ఎలా దొంగతనం చేస్తున్నాడో తెలియట్లేదు. అకౌంట్లో డబ్బులు పోతున్నాయి, ఎలా పోతున్నాయో తెలియట్లేదు. పోతున్నాయని తెలుస్తుంది, ఎలా పోతున్నాయో తెలియట్లేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఎలా పోతున్నాయో నీకు తెలియకుండా ఎలా జాగ్రత్త చేస్తావు? అసలు ఎలా పోతున్నాయో తెలియాలి కదా. ఎలా పోతున్నాయి, అప్పుడు అక్కడ జాగ్రత్త చేస్తావు. ఓహో, ఈ పని చేస్తే పోతున్నాయి అని. రహస్యంగా సాతాను, దేవుని వాక్యం చెప్తుంది ఎలాగ పోతున్నాయి, ఎలా దొంగిలిస్తాడు దీవెన్ని, ఎలాగ ఆశీర్వాదాన్ని, సమయాన్ని దొంగిలిస్తాడు, ఎలా ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు, ఎలాగ సాతాను ఏమేమి చేస్తాడు. బైబిల్లో దేవుడు చెప్పారు, ఆయన వచ్చి చెప్పాడు అక్కడి నుంచి ఇక్కడికి. మా ఊరికే రాయలేదు ఇది, అర్థం చేసుకోండి. మనం బలహీనమని ఆయనకు తెలుసు కనుక దేవుడు కృప కూడా పొందటానికి ఆయన దగ్గరికి రమ్మన్నాడు. కృపాసనం వద్దకు మీరు రండి, కనికరం పొందుతారు, క్షమాపణ పొందుతారు. సాతాను ఏమీ చేయకుండా దేవుడు కంచేస్తాడు. కాకపోతే వచ్చి ఆ ఏర్పాటు చేసుకోండి. దేవునికి స్తోత్రం, ప్రభునందు ప్రియులారా. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం ఎలా చేయాలి అంటే, కొన్నిసార్లు మన విశ్వాసంలోకి వచ్చిన తర్వాత సరైన పశ్చాత్తాపంలో ఉండం. అంటే చేసిన తిరుగుబాటుకి, అవిధేయతకి, చేసిన తప్పులకి తిరిగి సరి చేసుకునేలాగా జీవన విధానం మనం చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా కొంచెం సాతానుకు అవకాశం అయితే దొరుకుతుంది, అదేమీ సందేహం లేదు. అందుకే ఈ విషయాలు మనం మెలకువగలిగి, అన్నాడు అపవాది ఎవరిని మింగుదునా అని సింహంలాగా ఉన్నాడు కనుక మెలకువగా ఉండండి అన్నాడు.
మెలకువగా ఉండటం అంటే నిద్రపోకుండా రాత్రి అంతా మెలకువగా ఉండటం కాదు. మెలకువగా ఉండటం అంటే సాతాను ఎలా వస్తాడు, ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఎలాగ మనం జాగ్రత్త చేసుకోవాలి, ఈ విషయాలు దేవుడు బయలుపరిచారు, ఇంకా కూడా బయలుపరుస్తారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి చేస్తే చాలు. మనం కొంచెం జాగ్రత్త కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు కోల్పోయినన్ని ఇస్తానన్నాడు. కోల్పోయిన సమయాన్ని ఇస్తాను, కోల్పోయినన్ని ఇస్తాను. యోబు జీవితంలో చేశాడు దేవుడు. రెండింతలు ఇచ్చాడు, మళ్ళీ డబల్ ఇచ్చాడు. అర్థమవుతుందా మీకు? దేవుని బిడ్డలు చదువులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దేవుని బిడ్డలు ఆరోగ్యం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దేవుని బిడ్డలు అవకాశాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మరలా దేవుని దగ్గరికి వచ్చి 4 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతున్న విషయం. కనుక మనం ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేయను. అమాయకంగా ఉండొద్దు. దేవుడు చెప్పారు, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని ఉంది. ఇక్కడ చెప్పాడు ఒక మాట. ఏం చెప్పాడు? అపోస్తుల కార్యంలో చూడండి 15వ అధ్యాయం ఒకసారి చూద్దాం, చదివి ముగిచ్చేద్దాం మనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. ఇది నీ చేతిలో బలమైన ఆయుధం అవ్వచ్చు, లేక సాతాను చేతిలో బలమైన ఆయుధం అవ్వచ్చు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 20 వచనం చూడండి ఒకసారి. 19-20. కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని జాగ్రత్తమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. సో క్లియర్గా ఏం చెప్పారు బైబిల్లో? 4 పనులు ఖచ్చితంగా చేయొద్దని చెప్పాడు. ధర్మశాస్త్రం మొత్తం చేయాలని కొంతమంది, అక్కర్లేదని పౌలు గారు. ఈ వాదోపవాదాలు జరిగినప్పుడు మీటింగ్లు అందరూ పెట్టి ఫైనల్గా ఏం తీర్మానం చేశారంటే 4 ఖచ్చితంగా చేయొద్దన్నాడు. ఏ 4 చేయొద్దన్నాడు? అన్యజనులలో నుండి దేవుని వైపుకి తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టగా, విశ్రాంతి దినం ఆచరించండి, నిష్టగా ఉండండి, ఈ చేయండి అన్నీ చేయలేం, కష్టపెట్టద్దు. కానీ విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జింపవలనని ఇక్కడ ఏం చెప్పాడు? వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు. రక్తం తినద్దు అన్నాడు. తిన్నావు అనుకో, బాప్తీసం తీసుకున్నాక ఏమవుద్ది? అర్థమవుతుంది మీకు? వద్దని చెప్పాడు. తిన్నావు అనుకో, పోయి రుచిగా ఉంటుందో లేకపోతే ఎవరో పెట్టారు తింటే ఏమవుద్ది? సాతానుకు మనం తలుపు తెరిచినట్టు అవుతుంది. సాతాను వాడుకుంటాడు. ఇదిగో నువ్వు రాసావు, ఎక్కడ నువ్వేగా రాసింది, నేను కాదు కదా, నువ్వు రాసిందని నువ్వు చేయకపోతే నువ్వు తప్పుడోడు అవుతావు, నువ్వు మాట తప్పినోడు అవుతావు, అది ఇది అని దేవుని దగ్గరికి వెళ్ళి, ఇక దేవుడు తప్పటానికి లేదుగా, అప్పుడు ఏం చేయాలి? ఏదోటి ఖచ్చితంగా అనుమతి ఇవ్వాల్సిందే. దాన్ని తొలగించుకోవటానికి అవకాశం ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, చదివి ముగిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. మరి చాలాసార్లు దేవుని బిడ్డలు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని మార్గాలను, దేవుని నీతి న్యాయాన్ని, మరీ ముఖ్యంగా నీతి న్యాయం, దేవుని శక్తి అధికారం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము. మరియు ఆయన వాక్యము, ఒకవేళ వద్దన్న పని మనం చేసామనుకోండి, ఇమ్మీడియట్గా సాతాను దాన్ని పట్టుకొని ఏదోటి చేయటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ పరిష్కారం ఇచ్చాడు. ఒకవేళ చేసినా వెంటనే వచ్చి ఏం చేయమంటున్నాడు? మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన క్షమించి పవిత్రునిగా చేస్తాడు. అర్థమవుతుంది మీకు? ఒప్పుకుంటే సరిపోద్ది, కడిగేసి ఇంకా అది ఆ తలుపు మూసేస్తాడు. ఇంకా సాతాను ఏం చేయటానికి లేదు. ఒప్పుకోలేదనుకో,
తప్పు కాదు, తప్పు ఎందుకు అవుతుంది, తప్పు కాదు అన్నావు అనుకో చేసి, అప్పుడేమవుతుంది? ఆయన అబద్ధికుని కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్ట్ మాట్లాడావు, నువ్వు తప్పు కానీ కాదు అంటాడు సాతాను వచ్చి. అస్సలు నువ్వు చెప్పిందే రైటు, ఎవరికి తెలియదు, వీళ్ళు ఎవరికి. నువ్వు ఒక్కదాని కరెక్ట్గా, నువ్వు ఒక్కడవే కరెక్ట్గా ఉన్నావు, నీకు బాగా తెలుసు, నువ్వు చెప్పిందే రైటు, ధైర్యంగా ఉండు. మిగతా వాళ్ళకి ఏం తెలియదు అసలు, వాళ్ళు అనుభవించారు, వాళ్ళు పడ్డారా లేకపోతే వాళ్ళకి ఏమన్నా తెలుసా, వద్దు నువ్వు చెప్పింది రైట్ అంటాడు. ఇక్కడ ఆడికి పోతాడు, అది తీస్తాడు మళ్ళీ, అదిగో చూడు ఏం చేశారా అంటాడు. ఇక్కడ ఇది దిక్కుపోతాడు. అమ్మ అర్థమవుతాం మీకు ఇప్పుడు, ఉందా లేదా? పరిష్కారం ఉంది దేవుని దగ్గర, అవకాశం ఉంది, సాతానుకు ఉంది, మనకు కూడా ఉంది. కనుక వివేకం కలిగి యేసుప్రభువు వారు చెప్పారు, పాముల వలె వివేకంగా ఉండండి, పావురం వలె నిష్కపటులుగా ఉండండి, మరీ అమాయకంగా ఉండొద్దు అన్నాడు. సాతాను మింగటానికి ఉన్నాడు, నువ్వు పోయి నోట్లో తల పెట్టావు అనుకో, అప్పుడేమవుతుంది? అర్థమవుతుంది మీకు? చేమే కొట్టకుండా ఉంటే మరి సాతాను వెళ్తాడా అంటే అర్థమవుతుందమ్మా. కనుక ఈరోజు దేవుని బిడ్డలుగా మనం వివేకం, ఎందుకంటే ప్రాబ్లం ఏంటి, చాలా సంఘాల్లో ఏమీ లేకుండా ఉన్నారు, చాలా దేవుని ప్రజలు. వాస్తవానికి మనం కూడా దేవుని బైబిల్లో ఉన్నన్ని దీవెనలు లేకుండా ఉన్నాం. ఎందుకని? క్షమాపణ పాపం ఒప్పుకుంటున్నాం కానీ తలుపులు తెరిచేస్తున్నాం సాతానుకు తెలియకుండా. సాతాను తెరిచినప్పుడు అన్నీ లేట్ అన్నా చేస్తాడు, లేదా పూర్తిగా అన్న దాన్ని బ్లాక్ అన్న చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల వల్ల ఏం జరుగుతుంది? దుఃఖం కలుగుతుంది, కోపం వస్తుంది కాసేపు దేవుని మీద, మళ్ళీ పరిశుద్ధాత్మ మళ్ళీ ఆదరణ కలుగుతుంది, మళ్ళీ కాసేపు చిరాకు వస్తుంది, మళ్ళీ కాసేపు ధైర్యం కలుగుతుంది. రకరకాలైన అనుభవాల మధ్య మనం ఈరోజు తీర్మానం తీసుకుందాం. ప్రభునందు ప్రియులారా, మా దేవుని వాక్యం తెలియజేసిన రీతిగా మనం ఏదైతే దేవుని చిత్తం అని బయలుపడిందో దానిని చేయటానికి మనం జాగ్రత్తగా ఉండి, దేవుని చిత్తం ఏదైతే దీవెనలు మన కోసం ఉన్నాయో వాటిని మనం అడగమన్నాడు. ఆయన ఏమన్నాడు? మీరు అడగండి అన్నాడు. మీరు అడుగుడే మీకు ఇవ్వబడి అన్నాడు. నీకు ఏది కావాలంటే జనాలని స్వాస్థ్యంగా నేను ఇస్తాను, నీకు అడుగాను, నీకు కావాలంటే అడుగు నేను ఇస్తాను, ఏది కావాలని అడగమన్నాడు. కనుక ఒకటి, సాతానుకి ఏమీ అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. రెండు, దేవుడు ఏదైతే ఇస్తున్నారో అవన్నీ మనం అడిగి తెచ్చుకోవాలి. ఈ రెండు విషయాల్లో మనం మెలకువగుండి మరి అనేక మందికి మాదిరిగా దీవెనగా ఉండాలని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ, మరి అపవాది తంత్రాలను బాగా గ్రహించే శక్తి కూడా దేవుని దగ్గర అడిగి వాక్యం చదివి తెలుసుకోవాలని మనవి చేస్తూ చిన్న మాటలను ముగిస్తున్నా. దేవుడు మనందరూ